హాయ్ అండి. డైట్ చేసేవాళ్ళు ఇలా ట్రై చేయండి. క్యాబేజీ, పచ్చి బఠానీ, బీట్రూటు, క్యారెట్, ఎగ్స్ 2 శుభ్రంగా కడిగేసుకొని కొద్దిగా వాటర్ పోసి 2 విజిల్లు వచ్చే వరకు హైలో పెట్టి ఉడికించుకోండి. చాలా త్వరగా ఉడికిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. కింద దించిన తర్వాత గాలి కుక్కర్లో అంతా వెళ్ళాక ఓపెన్ చేయండి. చూసారా, నీళ్ళు అస్సలు లేవు. ఓ చిటికెడు సాల్టు, మిరియాలు, జీలకర్ర వేయించి పొడి చేసుకోవాలి. ఆ పొడి ఒక చిటికెడు వేసుకున్నాను. మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. దానివల్ల వెయిట్ లాస్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది మిరియాలు, జీలకర్ర. చూసారు కదా, ఎగ్స్ ఎవరు అవి పైనే ఉన్నాయి కదా, వాటర్లో లేవు కదా, ఉడుకుతాయో ఉడకవని అసలు మీరు డౌట్ పడద్దు. నేను అది కట్ చేసి చూపిస్తాను. చూసారు కదా, నాకు ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలా ఉడికించుకుంటూ తినేస్తానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎవరైనా డైట్ చేసేవాళ్ళు ట్రై చేయండి. హాయ్ అండి. ఎక్సలెంట్ హెయిర్ గ్రోత్ ఆయిల్, షాంపూ పౌడర్, సున్నిపిండి అండి. 3 కూడా నేచురల్ అండి. సున్నిపిండి ముటిమలు, మచ్చలు తీసేయడమే కాకుండా స్కిన్ వైట్గా అవుతుంది. మంచి రిజల్ట్ ఉంది. చాలామంది 1/2 కిలో, 1/4 కిలో కూడా పెట్టుకుంటున్నారు. హెయిర్ ఆయిల్ నైట్ టైం అప్లై చేసుకొని, డే అయినా ఇంట్లో ఉంటే మీరు అప్లై చేసుకొని నెక్స్ట్ డే షాంపూ పౌడర్ ప్యాక్ లాగా వేసుకోవాలి. ఆ వీడియో కూడా ఉంది. ఎవరికైనా షాంపూ పౌడర్ ఎలా యూజ్ చేయాలని డౌట్గా ఉంటే ఛానల్లోకి వెళ్ళినట్టుంటే ఇంకొక వీడియోలో పెట్టానండి. మా మనవరాలకి వేసి చక్కగా ప్యాక్లాగా వేసుకొని 5 నుంచి 10 నిమిషాలు నెత్తిలో ఉంచుకొని, లేదంటే ఒక ½ అన్ అవర్, ఇంట్లో ఉంటే ½ అన్ అవర్ ఉంచుకోండి, లేదంటే 10 నిమిషాలు కంపల్సరీ ఉంచుకొని కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దుకుంటే చక్కగా జిడ్డంతా ఒకటేసారి పోతుంది. మంచి రిజల్ట్ ఉంది. హెయిర్ ఆయిల్, షాంపూ పౌడర్ అయితే మంచి రీగ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది. లేదు మీరు లాంగ్ టైం వాడే షాంపూనైనా యూజ్ చేసుకోవచ్చు. షాంపూ పౌడర్ ఇష్టం లేని వాళ్ళు. చక్కటి రిజల్ట్ ఉందండి హెయిర్ ఆయిల్. హాయ్ అండి. ఎక్సలెంట్ హెయిర్ గ్రోత్ ఆయిల్, షాంపూ పౌడర్, సున్నిపిండి అండి. 3 కూడా నేచురల్ అండి. చక్కటి రిజల్ట్ అయితే ఉంది. మనం నైట్ టైము 5 నుంచి 10 నిమిషాలు మసాజ్ చేసుకొని మార్నింగ్ షాంపూ పౌడర్తో కానీ, లేదంటే మీకు ఇష్టం వచ్చిన షాంపూతో కానీ తలస్నానం చేయండి. చక్కటి రీగ్రోత్ అయితే ఉంది. మనకి 100 ml, 200 ml, ½ లీటర్ బాటిల్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా బుక్ అయిపోయినవి. ఏ రోజు ఆ రోజే వెళ్తూ ఉంటాయి. నేను ఆర్డర్ ప్రకారమే మరిగించి పంపిస్తూ ఉంటాను. నిన్న వచ్చిన ఆర్డర్ ఇవన్నీ కూడా ఈరోజు వెళ్ళిపోతాయి. మళ్ళీ ఈరోజు వచ్చినవి రేపు పంపిస్తాను. ఒకవైపు ప్యాకెట్కి మా అడ్రస్, ఒకవైపు మీ అడ్రస్ కంపల్సరీ ఉంటుంది. ఎవరు ఎటువంటి భయాలు అవసరం లేదు. అంతేకాదండి, మంచి రీగ్రోత్ ఉంది. మీరు డైలీ ఆయిల్ పెట్టుకొని డైలీ తలస్నానం అనేది చేసినట్లయితే చక్కగా జుట్టు చిక్కగా ఒత్తుగా పెరుగుతుంది. మనం షాంపూ పౌడర్లో కుంకుడుకాయ, చీకకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలుస్తాయండి. అన్నిటికంటే ఎక్కువగా ఉసిరిపప్పు అయితే వేస్తాము. కుంకుడుకాయ, చీకకాయ పావు తీసుకుంటే ఉసిరిపప్పు ½ వేస్తామండి. హాయ్ అండి. ఎక్సలెంట్ హెయిర్ గ్రోత్ ఆయిల్, షాంపూ పౌడర్, సున్నిపిండి అండి. చాలామంది అయితే చాలా షాంపూ పౌడర్ అయితే ఎక్కువగా పెట్టుకున్న వల్ల 2 డేస్ నుంచి అయితే అసలు స్టాకే లేదండి. ఈరోజు మళ్ళీ తీసుకొచ్చాను, చెయ్యాలి. రేపటి నుంచి మళ్ళీ షాంపూ పౌడర్ అందరికీ కూడా కావాలన్న వాళ్ళు పెట్టుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది. హెయిర్ ఆయిల్ నైట్ టైం మసాజ్ చేసుకొని, డే టైం అయినా ఇంట్లో ఉంటే 5 నుంచి 10 నిమిషాలు మసాజ్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఏ టైం అయినా పర్లేదు చక్కగా షాంపూ పౌడర్ అనేది ఒక కప్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని జారుడుగా కలుపుకొని దోసల పిండి మాదిరిగా పాయిలుగా నెత్తి కుదుర్ల నుంచి చిగుర్ల వరకు అప్లై చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ పోస్తూ రబ్ చేసి రుద్దినట్లయితే జిడ్డంతా ఒక్కసారికే పోతుందండి. 2 టైమ్స్ పోయవలసిన అవసరం కూడా లేదు. మంచి రిజల్ట్ ఉంది. మంచి రీగ్రోత్ ఉంది. డాండ్రఫ్ తీసేస్తుంది. మనకి కెమికల్ లేని షాంపూలు యూజ్ చేసినట్లయితే నెత్తి చక్కగా వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది. ఎటువంటి హెడేక్లు ఉండవండి.